మనలోని ఆనందం అని చెప్పి గురువు గారు మీరు చెప్పేశారు కదా, ఓ ఎగ్జాంపుల్ చెప్పండి అంటారు మీరు. ప్రతిదానికి దెర్ ఇస్ సైంటిఫిక్ రీజన్. వస్తువులు ఆనందం లేదు, ఆనందమే దుఃఖం నాలో ఉంది అంటున్నారు, దానికి ఎగ్జాంపుల్ చెప్పండి అన్నారు అనుకోండి, గురువు గారు అది సమాధానం ఉండాలి కదా. ఆ సమాధానం చెప్తున్నా. మరి మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మంచి అలసిపోయి శుభ్రంగా పడుకున్నప్పుడు బాహ్య వస్తువుల మీద ఆయనకి ఆసక్తి లేదు. తన ఒంటి మీద ఏముందో తనకి తెలియదు, ఏం బంగారం వేసుకున్నాడో ఏం పెట్టాడో తనకు తెలియదు, ఏ పట్టు చీరతో ఆడవాడు నిద్రపోతున్నాడో శరీరం తెలియదు, ₹1,00,000 పట్టు చీర కాపట్లేదు, తీయడానికి అన్ని దుఃఖాలు మర్చిపోతాడు. ఇంతకుముందు పెళ్లంతో గొడవైంది, గాఢ నిద్రలో మర్చిపోయాడు. ఇంతకుముందు పిల్లలతో గొడవైంది, గాఢ నిద్ర. ఇంతకుముందు మేనేజర్తో గొడవైంది, మర్చిపోయాడు. ఇంతకుముందు పక్కవాడితో గొడవైంది, దాన్ని మర్చిపోయాడు. హాయిగా గాఢ నిద్రలో సుఖాన్ని అనుభవిస్తున్నాడు లేదా, ఎక్కడ పడుకున్నాడో తెలియదు. ఇప్పుడు రిజర్వేషన్లు గట్ట వచ్చాయి, ప్రతి వాడు రిజర్వేషన్ చేసుకుని ట్రైన్ ఎక్కుతున్నాడు. చాలా సార్లు నా ప్రయాణంలో టాయిలెట్ పక్కన నేను నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కువగా ప్రయాణం చేసేవాళ్ళు చెప్తారు, నా ఉద్యోగాలు ఎవరైతే ఉద్యోగాలు అయితే ప్రయాణాలతో కూడుకుని ఉంటాయో, నా ఉద్యోగం కూడా ప్రయాణంతో కూడుకున్నది. అప్పుడు రిజర్వేషన్లు ఏమీ లేదు. సాయంకాలం 9 పని అయ్యేది, రాత్రి 10:30 ట్రైన్ ఉండేది, వెళ్ళిపోవడమే స్టేషన్ కి. టీటీ అబ్బాయి నో నో నో. అప్పుడు అదృష్టం బాగుంటే మ్యామ్ అంటాడు, వాడి చేతిలో 300 పెడితే ఎక్కడో బెర్త్ ఇస్తాడు, పడుకోండి. లేదా తన బెర్త్ అమ్మేసుకుంటాడు, టీటీకి ఒక బెర్త్ ఉంటే దాన్ని అమ్మేసుకుంటాడు, బాగానే ఉంది. ఏమీ లేనప్పుడు జనరల్ కంపార్ట్మెంట్ టాయిలెట్ పక్కన నిద్రపోయిన రోజులు. ఎవడు ఆపుకుంటాడండి నిద్రని? ఆ శక్తి ఎవరు? నిద్ర వస్తుంది 12:30, 1 గంట దాకా మెలుగుకుంటా, తర్వాత నిద్ర వస్తుంది, చిన్న జోగుతాడు, ఇంకా చూడ్డు. టాయిలెట్ పక్కన ఉన్న చూడ్డు, కిక్కిరిసిపోయి జనం ఉంటారు, పక్కన తట్ట, ఇటు పక్క కోళ్ళు, ఇటు పక్క అన్ని ఉంటాయి. ఏది పట్టించుకోడు, నిద్ర. ఆ ఉన్న ప్లేస్ లో నిద్ర. ఆ నిద్రలో ఏమీ తెలియదు. సుఖంగా ఉన్నా, సుఖం అనుభవించాడే లేదా గాఢ నిద్రలో? భగవంతుడు ఇచ్చిన వరమే కదా. ఈ బాహ్య వస్తువులను సుఖం ఉంది అనుకున్నవాడు ఈ గాఢ నిద్రలో ఎంతో సుఖాన్ని అనుభవించాడు. ఎగ్జాంపుల్ ఉంది కదా, క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే ఉంది. ప్రతిరోజు ప్రతి మనిషి గాఢ నిద్రలోకి వెళ్తున్నాడు. అదే నేను చెప్తున్నా, ప్రతిరోజు ప్రతి వ్యక్తి పరమాత్మ దగ్గరికి వెళుతున్నాడు. తనలో ఉన్న ఇంద్రియాలు మనస్సులో కలిసిపోయి, మనస్సు బుద్ధిలో కలిసిపోయింది. ఈ రెండు కూడా ఆత్మలో లైవ్ అయిపోయి, అదే గాఢ నిద్ర, అదే సుషుప్తి. ప్రతిరోజు ప్రతి మానవుడు ఈ సుషుప్తి అవస్థలో భగవంతు ఆత్మస్వరూపాన్ని దగ్గరగా వెళ్ళి చాలాసేపు దాంతో ఉండి మళ్ళీ వెనక్కి వస్తున్నాడు. అలాంటి ఆత్మానుభూతి ఎందుకు సాధ్యం కాదండి? ప్రతి వ్యక్తి ప్రతిరోజు గాఢ నిద్రలోనే భగవంతుడు ఆత్మస్వరూపాన్ని దర్శిస్తూ మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు అప్పుడే ఇంత ఆనందాన్ని, కేవలం సుషుప్తి అనే 7-8 గంటల్లో, 5-6 గంటల్లో ఇంత ఆనందాన్ని పొందుతున్న వ్యక్తి జీవితాంతం కూడా పొందొచ్చు కదా. లాజికల్ గా ఆలోచిస్తే, సాధన చేస్తే పొందొచ్చు కదా. జాగృత అవస్థలో కూడా పొందొచ్చు కదా. ఒక నిద్రపోయినప్పుడు కాదు, ఎవడైతే సుషుప్తిలో పొందుతున్న ఆనందం జాగృత్ మెలకు అవస్థలో కూడా పొందుతాడో వాడే యోగి. సింపుల్ డెఫినేషన్ యోగి. జాగృత అవస్థలో కూడా ఆనందాన్ని అనుభవిస్తూ ఉండాలి. అదే నిత్యానందం, అదే బ్రహ్మానందం, అదే సచ్చిదానందం, అదే శివోహం. వాడే ప్రతిరోజు వాడే పదం శివోహం. అంటే సర్వకాల సర్వ అవస్థల యందు కూడా ఆనందాన్ని అనుభూతి పొందే స్థితినే శివోహం అన్నారు. అందుకోసం ఆ పదం అనేది
నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చాను. శంకరాచార్యుల వారు ఆ పదాన్ని వాడారు. చిదానంద రూప శివోహం శివ. తన ఆత్మశక్తిలో, నిర్వాణ శక్తిలో, నిర్మాణం అంటే మోహక్షయం, మోహక్షయమే నిర్మాణం అంటారు. ఇప్పుడు అది అందరు బిల్డింగ్లు కూడా పెట్టుకున్న మంచి పేరు చాలా మంది నచ్చింది. నిర్వాణ అని చాలా, మీరు నిర్వాణాన్ని కొట్టండి, ఒక 500 కంపెనీలు కనబడతాయి నిర్వాణ పేరు మీద గూగుల్లో. ఆ పదం అంత చైతన్యవంతమైంది. నిర్వాణ అబ్జర్వేషన్ లో పెట్టినా పెట్టకపోయినా, అనుభూతిలో పెట్టినా పెట్టకపోయినా, ప్రాక్టికల్ గా పెట్టినా పెట్టకపోయినా నిర్వాణ పదం మాత్రం మనం వాడుతున్నాం. మోహక్షయం, ఎటువంటి మోహము లేకపోవడం, అదే ఆనందం, అదే వైరాగ్యం.